దేవుని పరిశుద్ధమైన నామములో ఈ యొక్క ప్రత్యేకమైన దినమున దేవుడు నీతో నాతో మనతో మాట్లాడునుగాక. క్రీస్తునందు ప్రియులారా, మరి దేవుని పరిశుద్ధమైన నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుడు నీతో నాతో మనతో ఈరోజు ఆయన పరిశుద్ధ లేఖనముల నుంచి మాట్లాడి మనలను బలపరచునుగాక. మంచిది. బైబిల్ పరిశుద్ధ గ్రంథం నుంచి త్వరగా మనము దేవుని వాక్యాన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన మూల వాక్యము సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, మీలో ప్రవక్తలుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో నేను మాట్లాడుదును. ఈరోజు మనము ఆలోచన చేసినట్లయితే దేవుడు మనతో దర్శనమిచ్చి మాట్లాడువాడు. అయితే దేవుని దర్శనాలు ఎలా ఉంటాయి, దేవుని దర్శనాలు ఏ ఏ సందర్భాల్లో ఇస్తాడు, ఎవరికి ఇస్తాడు, ఎవరి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అనడానికి కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, దర్శనము కళ వేరువేరుగా ఉన్నవి. అయితే దర్శనమునకు కళకు దగ్గర సంబంధం ఉంది. చూడండి, మెనీ ఆఫ్ ద సిగ్నిఫికేషన్స్. ఇప్పుడు పాలు నీళ్ళు కలిసిపోయారంటే ఉప్పు కప్పురం ఒకటేలాగా మనకు కనిపిస్తుంది. కానీ అందులో ఉన్న టేస్ట్ని ఇందులో ఉన్న టేస్ట్ని మనము చూసినట్లయితే కర్పూరం ఒక రుచి ఒక వేరేలాగా ఉంటుంది, ఉప్పు యొక్క రుచి వేరేలాగా ఉంటుంది. అలాగే దర్శన రూపాన దేవుడు దర్శించే క్రియ, కళ రూపాన దేవుడు మాట్లాడే క్రియ, రెండింటిని మనము రెండు సిగ్నిఫికేషన్స్ని మనం చూసినట్లయితే ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ విధంగా దేవుడు కొంతమందిని దర్శించాడు బైబిల్లో నుంచి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా, చూచుచుండగా వచ్చు దర్శనం. అంటే కాన్షియస్లో ఉన్నప్పుడు. చూడండి, చాలాసార్లు మనం దర్శనం అనగా ఏమనుకుంటామంటే పడుకున్నప్పుడు లేదా నిద్రిస్తున్నప్పుడు అనేక సందర్భాల్లో మాత్రమే దర్శనం వస్తుందని మనం అనుకుంటాం. అయితే దేవుడు దర్శనమిచ్చు కాలం ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, బైబిల్లో మనం చూసినట్లయితే నెంబర్ 1 మొట్టమొదటి అంశము చూచుచుండగా వచ్చు దర్శనం. అయితే అది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అని మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తలుల కార్యము 9వ అధ్యాయము 3 నుంచి 9 వచనాలు మనం చూసినట్లయితే, అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. చూడండి, నెంబర్ 1 సౌలు జీవితంలో మనం చూస్తున్నాం. సౌలు జీవితంలో మనం చూసినట్లయితే ఒక సిగ్నిఫికేషన్స్ని ఇక్కడ మనం చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. చూచుచుండగా వచ్చు దర్శనం అంటే కాన్షియస్లో ఉన్నాడు, ఇంకా దమస్కునకు బయలుదేరాడు. దమస్కు బయలుదేరి ఇంకా ఆ దమస్కులో ఉన్నటువంటి దేవుని ప్రజలను చంపవేయడానికి, హింసించడానికి ఆయన అక్కడికి ప్రయత్నం చేసి వెళ్ళినప్పుడు దేవుడు సౌలును వాడుకోవాలనుకున్నాడు, దేవుడు సౌలును ఎన్నుకోవాలనుకున్నాడు. అయితే ఆయన ప్రయాణ మార్గము గుండా వెళుతున్నప్పుడు అకస్మాత్తుగా దేవుని యొక్క వెలుగు అతని చుట్టూ కమ్మెను, ప్రకాశించును అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని వెలుగు తన చుట్టూ ప్రకాశించినప్పుడు సౌలు నేలన పడ్డట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా అతడు దేవుని స్వరాన్ని స్పష్టంగా వినగలుగుతున్నాడు. సౌలా నా నేల నీవు హింసిస్తున్నావు, ఎందుకు నువ్వు నన్ను, నా ప్రజలను ఎందుకు హింసిస్తున్నావు అంటే అని మాట్లాడుతున్నటువంటి దృశ్యాలలో మనం ఇక్కడ చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సౌలు సృహలో ఉన్నాడు, ఆయన ప్రయాణమై దమస్కునకు బయలుదేరుతూ ఉన్నాడు. అయితే ఆయన బయలుదేరుతున్నటువంటి సందర్భంలో, ఆయన సృహలో ఉన్నప్పుడు, కాన్షియస్లో ఉన్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడే స్వయంగా ఆయనను దర్శించినప్పుడు తన చుట్టూ వెలుగు ప్రకాశించినట్లుగా మనం చూస్తున్నాము. ఆ వెలుగు తాళలేక ఆయన అక్కడి నుంచి పడిపోయాడు. పడిపోయిన వెంటనే ఆయన కనులకు గ్రుడ్డితనం కలిగినట్లుగా, ఆయన కన్నులు మూసుకుపోయినట్లుగా మనం చూస్తున్నాము. సౌలు కింద పడ్డట్లుగా చూస్తున్నాము. తర్వాత దేవుని స్వరం వినడానికి దేవుడు కృపను చూపించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే నెంబర్ 1 ఏం జరిగింది, ఆయన చుట్టూ వెలుగు ప్రకాశించింది, ద హ్యూజ్ లైట్. చూడండి, కొన్నిసార్లు మనం సూర్యుడిని సరిగా చూడలేం. నేరుగా సూర్యుని యొక్క కాంతిని మనం 5 మినిట్స్ కాదు 2 మినిట్స్ కూడా చూడలేం. ఎందుకంటే అంత ప్రకాశమానమైన వెలుగు. ఆ వెలుగుని కొద్దిసేపు చూసిన తర్వాత మనం మిగతా
మిగతా సర్ఫేస్ని లేకపోతే భూమి మీద ఉన్న ప్రజలను మనం ఒకవేళ చూడాలనుకుంటే ఆ సూర్యకాంతిని చూసిన తర్వాత ఇంకా ఏ కాంతి కూడా మనకు కనిపించదు. కొన్ని సందర్భాల్లో మన కన్నులు బ్లర్ అయిపోతాయి, లేకపోతే మన కన్నులు కొద్దిగా డిమ్ అయిపోయినట్లుగా మనకు కనపడతాయి. అయితే సౌలు జీవితంలో ఎలాంటి ఆశ్చర్యకార్యం జరిగిందంటే ఆయనను దేవుడు దర్శించినప్పుడు తన చుట్టూ వెలుగు ప్రకాశించినట్లుగా మనం చూస్తున్నాం అక్కడ. అంతేకాకుండా ఏం జరిగింది, తను అక్కడి నుంచి కింద పడిపోయాడు, తన కన్నులకు గ్రుడ్డితనం కలిగినట్లుగా మనము చూడగలుగుతున్నాం. సో దర్శనం ఎలా వచ్చింది? చూస్తుండగా బాహాటంగా ప్రజల ముందు ఆయన యొక్క సైన్యంతో వెళ్తున్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ ప్రయాణ మార్గంలో దేవుడు సౌలును దర్శించినట్లుగా మనం చూస్తున్నాం. సో దర్శనము పడుకున్నప్పుడు నిద్రించినప్పుడే మాత్రం వస్తుందని అనుకోవద్దు. ఎందుకంటే సౌలు జీవితంలో జర్నీలో ప్రయాణంలో జరిగినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. నెంబర్ 2, యోసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే ఆదికాండము 37వ అధ్యాయము 5-7 వచనాల్లో మనం చూడొచ్చు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనము చూస్తున్నటువంటి మాటను బట్టి ఇక్కడ 7వ వచనాన్ని చదువుతున్నాను. మనము చేనిలో అందరము పన్నాలు కట్టుచుంటిమి, నా పన్న లేచి నిలుచుండగా మీ పన్నాలు నా పన్నను చుట్టుకొని నా పక్కకు సాష్టాంగపడెను. ఇది యోసేపుకు కలిగినటువంటి దర్శనం. చూడండి, కొన్ని సందర్భాల్లో మన యొక్క దర్శనాలను అందరితో పంచుకోవద్దు. నిజంగా దేవుడు దర్శిస్తే యోసేపు జీవితంలో తన అన్నల కంటే పై స్థానంలో ఉంటాడని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ ఎలాంటి సందర్భంలో దేవుని దర్శనాన్ని చూశాడంటే నిద్రించుచుండగా వచ్చు దర్శనాన్ని మనం చూస్తున్నాడు. వెన్ హీ స్లీపింగ్, ఆయన నిద్రలో ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరము స్పష్టంగా వినపడుతుంది. దేవుడు స్వయంగా ఎవరితో మాట్లాడుతున్నాడంటే యోసేపుతో మాట్లాడుతున్నాడు. తర్వాత మీ అందరికీ తెలుసు యోసేపు జీవితంలో మరి జరిగినటువంటి విపత్కర పరిస్థితులన్నీ తెలుసు. ఆయనను హేళన చేసినటువంటి అన్నలు, అంతేకాకుండా ఆయన మీద అసూయ పడ్డట్లుగా లేకపోతే పగబట్టినట్లుగా, అంతేకాకుండా ఆయనను కొట్టిన విషయాలను కూడా మనం చూస్తున్నాం. చివరికి ఆయనను గుంటలో పడేశారు. అది కూడా చాలదన్నాక ఇంకా ఆయనను 20 తులముల వెండికి అమ్మి వేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే నా ప్రియమైనటువంటి వారలారా, యోసేపు జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే యోసేపు జీవితంలో ఎలాంటి దర్శనం కలిగిందంటే తన అన్నలకు మించిన హెచ్చైన స్థానంలో దేవుడు ఉంచుతానని దేవుడు స్పష్టంగా యోసేపుతో మాట్లాడాడు. కానీ ఆ దర్శనాన్ని తన అన్నలతో చెప్పుకోవడం ద్వారా ఏం జరిగిందంటే తన మీద అసూయ పడ్డారు, హేళన చేశారు, అంతేకాకుండా అతన్ని హింసించారు, కొట్టారు, గుంటలో పడేశారు. లాస్ట్కి ఇంకా 20 తులముల వెండికి అతన్ని అమ్మేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. సో కొన్ని దర్శనాలు మనము ఎవరితో పంచుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. చాలాసార్లు మనకు దర్శనాలు చూడొచ్చు, కళలు చూడొచ్చు, దేవుని యొక్క అనేకమైన విషయాలు మనము దర్శన రూపేణ లేకపోతే కళల రూపేణ మనం కనొచ్చు. కానీ చూడండి, దేవుని ఎరగనటువంటి వారు, లేకపోతే దేవునికి ఇష్టము లేనటువంటి వారు, లేకపోతే దేవుని మీద అరాకొర విశ్వాసం ఉన్నటువంటి వారితో మనం దేవుని దర్శనాన్ని పంచుకోవడం ద్వారా ఒకవేళ మనల్ని బట్టి వారు హేళన చేయొచ్చు, లేకపోతే యోసేపు జీవితంలో జరిగినట్లుగానే అమ్మివేసి లేకపోతే ఘోరమైనటువంటి హింసకు గురి చేసేటువంటి సందర్భాలు కలగొచ్చు. అయితే చూడండి, యోసేపు ఒకళ్ళు చెప్పకపోయి ఉంటే ఆ యొక్క శ్రమ నుంచి తప్పించబడేవాడు. కానీ ఒకళ్ళు యోసేపును ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా దేవుడు ఏం చేశాడంటే ఆయనను విడిచిపెట్టలేదు. ఏదైతే దర్శనము అతనికి చూపించాడో ఆ దర్శనాన్ని సరాసరిగా నెరవేర్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. చూడండి, అందుకే మనం గమనించినట్లయితే ఆ కలల భావం చెప్పేటువంటి గొప్ప కృపను కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా యోసేపు జీవితంలో అనేక రకాలైనటువంటి శ్రమలు కలిగాయి, అయినప్పటికీ కూడా దేవుడు ఆయన చెయ్యిని విడిచిపెట్టలేదు. అంతేకాకుండా కానాను దేశానికి కరువు రప్పించేటువంటి సంఘటన మనం చూస్తున్నాం. ఐగుప్తు దేశంలో యోసేపును అధికారిగా నియమించినటువంటి దేవుని యొక్క కార్యములు చూస్తున్నాం. అంతేకాకుండా ఆయన చేసిన దర్శన రూపేణ దేవుడిచ్చినటువంటి గొప్ప విషయాలను
బయలుపరిచినట్లుగా కూడా మనం చూస్తున్నాం. సో యోసేపు జీవితంలో నిద్రించుండగా దేవుని దర్శనాన్ని చూశాడు. సౌలు జీవితంలో ఆయన ప్రయాణంలో ఉన్నప్పుడు, సృహలో ఉన్నప్పుడు ఆయన చూస్తుండగా దేవుడు దర్శించాడు. నెంబర్ 3, మూడవది మనం చూసినట్లయితే ప్రార్థించుచుండగా వచ్చు దర్శనము. చూడండి, ప్రార్థిస్తుండగా దర్శనం వస్తుందా? అయితే ప్రార్థించేటప్పుడు కూడా దేవుడు కొన్ని దర్శనాలు మనకు చూపెడతాడు. అయితే దానికి అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 25 నుంచి 27 వరకు మనం చూసినట్లయితే, ఇక్కడ పుతోను అని ఒక దయ్యం పట్టినటువంటి ఆ స్త్రీని స్వస్థపరిచినటువంటి పౌలు శీలలిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ఏం చేశారు? చెరసాలలో వేశారు. చెరసాలలో వేసినప్పుడు ఏం జరిగిందంటే, వారిద్దరు కూడా చెరసాలలో ఉన్నప్పుడు ఆ చెరసాలలో ఏం చేస్తున్నారట అంటే, మధ్యరాత్రి పౌలును సీలియు దేవుని గురించి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వారు పాటలను వినుచుండిరి. అపోస్తుల కార్యము 16-15 వచనంలో ఈ మాటను చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. అయితే ఆ రాత్రి భయంకరమైనటువంటి భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, అందరి బంధకములు ఊడెను అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఇక్కడ నెంబర్ 1 ఏం జరిగిందంటే, వారు ప్రార్థించినప్పుడు, ఎవరు? పౌలు శీలలిద్దరు కూడా ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడు? చెరసాల నాయకుడు రక్షణలోకి వచ్చాడు. తన ఇంటికి రక్షణ సువార్త లభించింది. తర్వాత దేవుని యందు విశ్వాసం ఉంచడానికి కృప చూపించి, దేవుని యందు విశ్వాసం ఉంచి చేసినటువంటి ప్రార్థనకు ప్రతిఫలం దొరికింది. అంతేకాకుండా వారు ఖైదీలందరూ కూడా దేవుని వాక్యాన్ని విన్నారట. తర్వాత బాప్తిసం పొందిరి అనే మాటను కూడా మనం చూస్తున్నాం. పౌలు శీలలిద్దరు కూడా వారిద్దరు కూడా భోజనం పెట్టి చక్కగా వారిద్దరిని కూడా సాగనంపినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మనము మన నిజ జీవితంలో దైవ వర్తమానమును పొందిన వారమై, ప్రార్థన పరులమై అనేకులకు మార్గదర్శకులుగా ఉండవలనని ఆయన కోరుచున్నాడు. నా ప్రియమైనటువంటి వారలారా, మనం ఇక్కడ చూసినట్లయితే దర్శనము గురించి మాట్లాడుతున్నాం. చూడండి, ఈ 3 వారాలు దర్శనం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎవరెవరికి ఏ సందర్భాల్లో ఏ విధంగా దేవుడు దర్శనమిస్తాడు. వాస్తవానికి మనం గమనించినట్లయితే దేవుడు దర్శనమిస్తే దాన్ని చెయ్యక మానడు. దేవుడు దర్శనమిస్తే దాన్ని ఖచ్చితంగా చేస్తాడు అనడానికి ఇక్కడ 3 జీవితాలను మనం చూస్తున్నాం. నెంబర్ 1, సౌలు జీవితంలో ఆయన సృహలో ఉన్నప్పుడు చూస్తుండగా దేవుడు దర్శనమిచ్చాడు. నెంబర్ 2, యోసేపు జీవితంలో నిద్రించుండగా దేవుడు దర్శనమిచ్చాడు. నెంబర్ 3, పౌలు శీలలిద్దరు కూడా ప్రార్థించుండగా దేవుడు దర్శనమిచ్చాడు. తద్వారా గొప్ప కార్యాలు జరిగాయి. దేవుడు ఒక వ్యక్తికి దర్శనమిస్తే ఆ వ్యక్తిని అసాధారణమైన వ్యక్తిగా తయారు చేస్తాడు. ఆ వ్యక్తిని గొప్ప సాక్షిగా మారుస్తాడు. అనేకమైన కార్యాలు తన జీవితంలో జరిగిస్తాడు. మునుపెన్నడు చూడని విశేషమైన కృపతో ప్రభు నింపుతాడు. ఈరోజు చాలాసార్లు మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు దేవుడిచ్చేటువంటి దర్శనాలు చాలామందికి అర్థం కావు. అంతేకాకుండా నిజంగా దేవుడు దర్శనం ఇస్తే దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఒకరోజు డిలే అవ్వచ్చేమో, లేకపోతే కొంత ఆలస్యం జరగచ్చేమో, కానీ మాట ఇచ్చిన దేవుడు క్రియ చేయకుండా మానడు అన్న విషయాలను మనము గమనించాలి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నా ప్రియమైనటువంటి వారలారా, ఇప్పుడు ఇక్కడ 3 జీవితాలను మనం చాలా జాగ్రత్తగా చూసినట్లయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భాలలో వేరువేరు కోణాలలో దేవుడు దర్శనమిచ్చాడు. ఒకవేళ నీ జీవితంలో కూడా ప్రభు దర్శనమిచ్చి ఉన్నట్లయితే నిన్ను కూడా ప్రభు ఒక అసాధారణమైన శక్తిగా, అసాధారణమైన కార్యములో రుచి చూచువాడుగా, తెలుసుకునేవాడుగా, గ్రహించువాడుగా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాయి. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే సౌలును దేవుడు దర్శించినప్పుడు ఏం జరిగాయి? సృష్టిలో కొన్ని మార్పులు జరిగాయి. సృష్టిలో కొన్ని మార్పులు జరిగాయి. ఏంటా మార్పులు అంటే, చూడండి, వెలుతురు ఆకాశం అంతా ఉంది, భూమంతా కూడా విస్తరింప చేయబడ్డది. కానీ సౌలు మీద ప్రకాశించినటువంటి వెలుగు ద్వారా జరిగిన కార్యం ఏంటంటే, 1, ఆయన కన్నులు మూయబడ్డాయి. అతనికి గ్రుడ్డితనం కలిగిందన్న విషయాలను మనం చూస్తున్నాం. దేవుడు దర్శించినప్పుడు గ్రుడ్డితనం కలుగుతుందని నేను చెప్తలేను, కానీ ఒక క్రియ జరుగుతుంది. చూడండి, అది అసాధారణమైన క్రియ జరుగుతుంది. అది ఎలాంటి క్రియ జరుగుతుంది? ఇక్కడ మనం చూసినట్లయితే 1, ఆయన చుట్టూ వెలుగు ప్రకాశించింది. 2, ఆయన క్రింద పడిపోయాడు, కళ్ళ గుడ్డితనం కలిగింది. కానీ దేవుని స్వరమును స్పష్టంగా వినగలిగే సామర్థ్యాన్ని దేవుడిచ్చాడు. అతను కనులు
గుడ్డితనం కలగజేసి దేవుడు ఏం చేశాడు? ఆయన స్వరమును వినిపింపజేస్తూ ఉన్నాడు. ఆయన స్వరముతో మాట్లాడుతున్నాడు. సౌలా, ఓ సౌలా, నన్నెందుకు నువ్వు హింసిస్తున్నావు అని చెప్పి ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఆయనకు వెలుగు ప్రకాశించబడ్డది, కింద పడ్డాడు. మూడోదిగా దేవుని స్వరం వినగలిగాడు. ఇక్కడ 3 సిగ్నిఫికేషన్స్ మనం చూస్తున్నాం. అదేవిధంగా యోసేపు జీవితంలో కూడా సాధారణమైన శ్రమలేం కలగలే. దర్శనమిచ్చిన దేవుడు ఆ దర్శనము నెరవేర్చబడటకు దేవుడు ఏం చేస్తాడంటే సొంత అన్నలే తృణీకరించి హేళన చేశారు, అసూయపడ్డారు, పగబట్టారనే మాటను కూడా చూస్తున్న తర్వాత కొట్టారంట. అంతేకాకుండా అతన్ని గుంటలో వేశారు. చివరికి 20 తులముల వెండికి అతన్ని అమ్మేసినట్లుగా కూడా మనం చూడగలుగుతున్నాం. చూడండి, లాట్ ఆఫ్ ద థింగ్స్ యోసేపు ఫేస్ చేశాడు. అనేక రకాలైన శ్రమలు అనుభవించాడు. మరి ఆ అధికారిగా నియమించినప్పటికీ కూడా ఆయన అక్కడ శ్రమలు అనుభవించాడు. కానీ మాట ఇచ్చిన దేవుడు తప్పలేదు. ఆయన దర్శన రూపేణ మాట్లాడాడు, ఆ దర్శనమును నెరవేర్చాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడాల్సిందిగా, తెలుసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. కాబట్టి మూడవదిగా మనం చూసినట్లయితే పౌలు శీలలు ఇద్దరి జీవితంలో కూడా ఇక్కడ ఏం జరిగింది? వారు అసూయపడ్డప్పటికీ, తనని ఎన్ని రకాలుగా హేళన చేసినప్పటికీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు, దర్శనం చూపించాడు, దాన్ని నెరవేర్చాడు. చూడండి, చెప్పినట్లుగానే వారి యొక్క పన్నాలన్నీ కూడా కరువు రావడం ద్వారా అన్నీ కూడా మునిగిపోయినాయి. తిన పన్న ఎవరైతే యోసేపునాడో తన పన్నాలు ఎలాగ నిలబడ్డాయి అంటే కారణం ఏంటంటే దేవుడు తన్ని అధికారిగా నియమించినటువంటి సంఘటనను చూసాం. తిరిగి మరలా అన్నలు వచ్చి తనను బ్రతిమలాడుకున్నట్లుగా, తన దగ్గర నుంచి మరి అడుక్కొని తీసుకొని పోయినట్లుగా, రాజ్యానికి మరి చక్కటి ఆహారాన్ని యోసేపు ఇయ్యగలిగినటువంటి విషయాలను మనం చూసాం. ఈ స్టోరీ మనకు తెలుసు. అయితే నేను దర్శనం గురించి మాత్రమే మాట్లాడాలనుకుంటున్నాను. మూడవదిగా సౌలు జీవితంలో కూడా ఏం చేశాడు? వారిద్దరు చేసినటువంటి ఆ స్వస్థత కార్యాన్ని బట్టి అరెస్ట్ అయ్యారు, జైల్లో వేయబడ్డారు. కానీ దేవుడు ఏం చేశాడు? అక్కడున్న అధికారిని మార్చాడు. అక్కడున్న ఖైదీలందరూ దేవుని సువార్తను విన్నారు. అంతేకాకుండా అక్కడ ఏం జరిగిందంటే భూకంపం కలిగింది. చెరసాల నాయకుడు రక్షణలోకి ఇక్కడ మనం చూడాల్సిన మంచి పాజిటివ్ థింగ్స్ ఏంటంటే, ఒకటి, చెరసాల నాయకుడు ఇంటికి రక్షణ వచ్చింది. రెండవది, వారంతా దేవునిలో విశ్వసించుటకు దేవుడు కృపను చూపించాడు. మూడవది, దేవుని వాక్యమును వాళ్ళందరూ విన్నారు. స్తుతులు, కీర్తనలు, ప్రార్థనలు, దేవుని మాటలన్నీ కూడా విన్నారు. మూడవది ఏం చేశారంటే వారు బాప్తిజం పొందారు. నాలుగవది, ఐదవది, వారు పౌలు శీలలిద్దరికి కూడా భోజనాన్ని సమకూర్చాడు దేవుడు అన్న విషయాలను మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు దర్శనమిస్తే దాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. వెన్ హీ షోస్ ఎ విజన్ టు ఏ ఆర్డినరీ పర్సన్, హీ విల్ చేంజ్ హిమ్ యాజ్ ఏ అన్ఆర్డినరీ, లేకపోతే ఎక్స్ట్రీమ్గా దేవుడు, లేకపోతే ఒక సూపర్ న్యాచురల్ థింగ్గా దేవుడు మారుస్తాడు. గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుడు దర్శించువాడు, మాట్లాడువాడు. ఆయన మాటలో జీవముంది. ఆయన ఒక్క మాట సెలవిస్తే నీ జీవితంలో అసాధారణమైన కార్యాలు జరుగుతాయి. అందుకే అసాధారణమైన కార్యాలు నీ జీవితంలో జరగాలంటే, నీ జీవితంలో గొప్ప మేలులు పొందుకోవాలంటే నీవు కూడా మరి ప్రభు యందు ప్రార్థన కలిగిన వాడిగా ఉండి నీ జీవితాన్ని, సాక్ష్యాన్ని అన్నిటినీ కాపాడుకుంటే. చూడండి, చాలాసార్లు దర్శనం చూసేటువంటి భాగ్యం అందరికీ దొరకకపోవచ్చు. కానీ దేవుడు ఎవరినైతే వాడుకోవాలనుకుంటున్నాడో ఆ వ్యక్తిని ఖచ్చితంగా దర్శిస్తాడు. ఆ వ్యక్తి ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఒకవేళ నీవు సాధారణమైన వ్యక్తిగా ఉంటే ఈ రోజు నుంచి నీవు దర్శనములు చూసే అనుభవంలోకి నువ్వు రావాలి. కళలు చూసే ఆ భావాన్ని దేవుడు నీ జీవితంలో కలిగించాలంటే నీవు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడితే దేవుడు ఖచ్చితంగా మరి ఆయన చిత్తంలో ఉంటే, నేను ఖచ్చితంగా అని చెప్పలేను కానీ ఆయన చిత్తంలో ఉంటే, ఆయన నేను దర్శించాలనుకుంటే ఖచ్చితంగా దర్శిస్తా. కానీ దర్శిస్తే మాత్రం, నేను మళ్ళీ చెప్తున్నాను, దర్శిస్తే మాత్రం నీవు సాధారణమైన వ్యక్తిగా ఉండవు. అసాధారణమైన కార్యాలు చేస్తావు, అసాధారణమైన కార్యాలు చూస్తావు. ఎన్నో రకాల విపత్తులు కలగవచ్చు. లాట్ ఆఫ్ సిగ్నిఫికేషన్స్ దేవుడు చూపిస్తాడు. తద్వారా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి దర్శనమిచ్చిన దేవుడు ఆయన దర్శనమును నెరవేరుస్తాడు. అలాంటి గొప్ప దేవుని చేతులలోకి మనం వచ్చినట్లయితే మన జీవితాలను కూడా ఆయన దర్శించి గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు. నీ ప్రియులను నీవు దర్శించండి. నీ వాక్యము ద్వారా మునుపెన్నడు చూడని గొప్ప కార్యములను మీరు జరిగించండి. విశేషమైన కృపతో మీరు నింపండి. వారి జీవితాలలో గొప్ప కార్యములను జరిగించండి.
ముఖ దర్శనం చాలయా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించలేని తేజస్సులో నివసించు నా దైవమా, ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ఈరోజు ఆయన దర్శనమును నువ్వు చూడాలనుకుంటున్నట్లయితే, ఆయన ముఖ దర్శనము నువ్వు చూడాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే అడుగు దేవుణ్ణి. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అధికమైన మేలులు నీ జీవితంలో దయచేస్తాడు. ఒకవేళ నీ జీవితంలో దర్శనమును ప్రారంభిస్తే దాన్ని నెరవేర్చక మానడు అన్న సత్యాన్ని ఈరోజు నీతో నేను మాట్లాడుతున్నాను. కాబట్టి దర్శనమిచ్చిన దేవుడు దాన్ని రూఢిపరుస్తాడు. దానికి ముందు అనేక సూచక కార్యాలు జరిగిస్తాడు. తద్వారా దేవుడు గొప్ప మేలులు దయచేస్తాడు. నా ప్రియమైనటువంటి వారలారా, దేవుడు ఆయన ఉన్నతుడు, శ్రీమంతుడు, గొప్ప కార్యములను చేయవాడు. నీవు నమ్మినడలో దేవుని మహిమను చూస్తావని దేవుని వాక్యంలో సెలవిస్తున్నాడు. నీవును అలాంటి అనుభవంలోకి వచ్చుటకు, దేవుని దృష్టిలో నీ ఉండుట కొరకు సిద్ధపడు, ప్రయాసపడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించి విశేషమైన కృపతో నిన్ను నింపును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సేవ్ చేయాలి. ఓకే.